టాలీవుడ్‌లో ఎందరో మంది కమెడియన్స్ ఉన్నారు. మరి వాళ్ళ పిల్లలు ఎవరు? వాళ్ళిప్పుడు ఏం చేస్తుంటారన్నది ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టండి. వీడియోని షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాలీవుడ్‌లో ఉన్న కమెడియన్‌లలో ఒకరు ఎంఎస్ నారాయణ. ఈయన 6 సంవత్సరాల క్రితం మరణించారు. ఈయనకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు పేరు విక్రమ్. టాలీవుడ్‌లో కొడుకు అనే సినిమాలో నటించాడు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెటిల్ అయ్యాడు. ఎంఎస్ నారాయణ గారి కూతురు పేరు శశికిరణ్. ఈమె టాలీవుడ్‌లో డైరెక్టర్‌గా పలు సినిమాలకు డైరెక్షన్ చేశారు. అలాగే టాలీవుడ్‌లో ఉన్న మరో కమెడియన్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు. ఈయన 3 సంవత్సరాల క్రితం మరణించారు. ఈయనకు ఒక కొడుకు ఉన్నారు. పేరు రవితేజ. ఈయన సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీగా పనిచేస్తున్నారు. మరో కమెడియన్ సునీల్. ఈయనకు ఒక కూతురు ఉన్నారు. పేరు కుందన. ప్రస్తుతం స్కూలింగ్ లైఫ్‌లో ఉన్నారు. అలాగే మరో కమెడియన్ ఆలీ. ఈయనకు 2 కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారు. వారి పేర్లు ఫాతిమా, రమిజాన్, మహమ్మద్ బాషా, జుబేరియా. వీరిలో పెద్ద కూతురుకు పెళ్లి చేసుకొని విదేశాల్లో సెటిల్ అయ్యారు. మిగతా 2 ఇండియాలో చదువుకుంటున్నారు. అలాగే మరో కమెడియన్ పోసాని కృష్ణమురళి. ఈయనకు 2 కొడుకులు ఉన్నారు. వారి పేరు ఉజ్వల్, ప్రజ్వల్. ఒకరు విదేశాల్లో చదువు పూర్తి చేసుకొని సినిమాల్లో దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. మరొకరు ప్రైవేట్ ఎంప్లాయీగా కొనసాగుతున్నారు. అలాగే టాలీవుడ్‌లో ఉన్న మరో కమెడియన్ రఘుబాబు. ఈయనకు ఒక కూతురు ఉన్నారు. పేరు వనజ. పెళ్లి చేసుకొని హౌస్ వైఫ్‌గా లైఫ్‌ను లీడ్ చేస్తున్నారు. మరో కమెడియన్ చెమ్మక్ చంద్ర. ఈయనకు ఒక కొడుకు ఉన్నారు. పేరు నిషిత్. ప్రస్తుతం స్కూలింగ్ లైఫ్‌లో ఉన్నాడు. మరో కమెడియన్ తనికెళ్ల భరణి. ఈయనకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు పేరు తేజ. ఈయన పలు సినిమాల్లో హీరోగా కూడా నటించారు. కూతురు పేరు సౌందర్య లహరి. ఈమె పెళ్లి చేసుకొని హౌస్ వైఫ్‌గా లైఫ్‌ను లీడ్ చేస్తున్నారు. టాలీవుడ్‌లో ఉన్న మరో కమెడియన్ ఉత్తేజ్. ఈయనకు 2 కూతుర్లు ఉన్నారు. వారిలో పెద్ద కూతురు చేతన్ ఉత్తేజ్. ఈమె టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. నువ్వు నాకు నచ్చావ్ అనే సినిమాలో హీరోయిన్‌గా నటించారు. కానీ ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాకపోవడంతో, సక్సెస్ కాలేకపోవడంతో పెళ్లి చేసుకొని హౌస్ వైఫ్‌గా లైఫ్‌ను లీడ్ చేస్తున్నారు. చిన్న కూతురు పేరు పాటా ఉత్తేజ్. ఈమె పలు ప్రైవేట్ సాంగ్స్‌ను చేస్తూ సింగర్‌గా టాలీవుడ్‌లో రాణిస్తున్నారు. మరో కమెడియన్ నర్సింగ్ యాదవ్. ఈయన 2 సంవత్సరాల క్రితం మరణించాడు. ఈయనకు ఒక కొడుకు ఉన్నాడు. పేరు రాకేష్. ప్రస్తుతం చదువు పూర్తి చేసుకోబోతున్నాడు. టాలీవుడ్‌లో ఉన్న మరో కమెడియన్ ధనరాజ్. ఈయనకు 2 కొడుకులు ఉన్నారు. ప్రస్తుతం స్టడీస్‌లో ఉన్నారు. అలాగే తండ్రి ధనరాజ్‌తో కలిసి అప్పుడప్పుడు టీవీ షోస్‌లో కూడా కనిపిస్తూ ఉంటారు. మరో కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి. ఈయనకు 2 కూతుర్లు ఉన్నారు. వారు ఇంకా స్టడీస్‌లోనే కొనసాగుతున్నారు. అలాగే టాలీవుడ్‌లో ఉన్న మరో కమెడియన్ తాగుబోతు రమేష్. ఈయనకు ఒక కూతురు ఉంది. ఈమె పేరు రక్షిత. ప్రస్తుతం స్టడీస్ చేస్తున్నారు. అలాగే మరో కమెడియన్ సుమన్ శెట్టి. ఈయనకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. వాళ్ళు ప్రస్తుతం స్టడీస్‌లో కొనసాగుతున్నారు. మరో కమెడియన్ సత్యం రాజేష్. ఈయనకు ఒక కూతురు ఉంది. ఈమె పేరు సరస్వతి. ప్రస్తుతం స్కూలింగ్ లైఫ్‌లో ఉంది. అలాగే మరో కమెడియన్ రాహుల్ రామకృష్ణ. ఈయనకు ఒక కొడుకు ఉన్నాడు. పేరు రుమి. ప్రస్తుతం ప్రీ స్కూల్ లైఫ్‌లో ఉన్నారు. టాలీవుడ్‌లో ఉన్న మరో కమెడియన్ రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్ గారికి ఒక కొడుకు ఉన్నాడు. ఈయన ప్రైవేట్ ఎంప్లాయీగా ఉన్నారు. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారికి ఒక కూతురు కూడా ఉంది. ఆమె ఈ మధ్య కాలంలోనే గుండెపోటుతో మరణించడం జరిగింది. అలాగే టాలీవుడ్‌లో ఉన్న మరో కమెడియన్ వేణు వెల్దుర్తి. ఈయనకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు పేరు రేవంత్. ప్రస్తుతం స్కూలింగ్ లైఫ్‌లో ఉన్నారు. అలాగే రీసెంట్‌గా వేణుకు కూతురు పుట్టింది. మరో కమెడియన్ బిత్తిరి సత్తి. ఈయనకు 2 కొడుకులు, ఒక కూతురు ఉంది. ప్రస్తుతం వీరు చదువు అయిపోయింది. జాబ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరో కమెడియన్ వెన్నెల కిషోర్. ఈయనకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. ప్రస్తుతం స్కూలింగ్ లైఫ్‌లో ఉన్నారు. అలాగే మరో కమెడియన్ పృథ్వీరాజ్. ఈయనకు ఒక కూతురు ఉంది. పేరు శ్రీలు. ఈమె టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. కొత్త రంగులు అనే సినిమాలో హీరోయిన్‌గా చేశారు. అలాగే మరికొన్ని సినిమాల్లో కూడా చేస్తున్నారు. అలాగే టాలీవుడ్‌లో ఉన్న మరో కమెడియన్ నరేష్. ఈయనకు ఒక కొడుకు ఉన్నాడు. అతని పేరు నవీన్ విజయకృష్ణ. ఈయన టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. టాలీవుడ్‌లో వచ్చిన నందిని నరసింహ అనే సినిమాలో హీరోగా నటించాడు. అయితే ఆ తర్వాత డైరెక్టర్‌గా మారాడు. రాయధరం తేజతో సత్య అనే సినిమాను ఈయన తెరకెక్కించాడు. అలాగే టాలీవుడ్‌లో ఉన్న మరో కమెడియన్ బ్రహ్మానందం. ఈయనకు 2 కొడుకులు ఉన్నారు. వారి పేర్లు గౌతమ్, సిద్ధార్థ. ఇందులో గౌతమ్ టాలీవుడ్‌లో హీరోగా పలు సినిమాల్లో నటించాడు. ఈయన నటించిన సినిమాలు పల్లకిలో పెళ్లి కూతురు, బసంతి ఇంకా చాలా మూవీస్‌లో నటించారు. అలాగే బ్రహ్మానందం గారి రెండో కొడుకు సిద్ధార్థ్. ఈయన ప్రైవేట్ ఎంప్లాయీగా ఉన్నాడు.
అలాగే మరో కమీడియన్ అల్లు అరవింద్. ఈయన టాలీవుడ్లో ప్రస్తుతం బడా నిర్మాతగా ఉన్నాడు. కానీ ఒకప్పుడు టాలీవుడ్లో ఈయన మహానగరంలో, మాయగాడు, చంటబ్బాయ్ లాంటి సినిమాల్లో హాస్య నటుడిగా నటించాడు. ఈయనకు మొత్తం 3 కొడుకులు ఉన్నారు. వారి పేర్లు అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు బాబీ. వీరు ముగ్గురులో అల్లు అర్జున్ ప్రస్తుతం టాలీవుడ్లో ఐకాన్ స్టార్గా ఉన్నాడు. అలాగే అల్లు శిరీష్ కూడా టాలీవుడ్లో హీరోగా కొనసాగుతున్నాడు. అయితే అల్లు బాబీ సినీ నిర్మాతగా టాలీవుడ్లో రాణిస్తున్నాడు. టాలీవుడ్లో ఉన్న మరో కమీడియన్ వేణు మాధవ్. ఈయన మరణించి 4 సంవత్సరాలు అవుతుంది. ఈయన ఇంత తొందరగా మరణించడం చాలా బాధాకరమైన విషయం. ఈయనకు 2 కొడుకులు ఉన్నారు. పేర్లు మాధవ శంకర్, మాధవ ప్రభాకర్. ఇద్దరు కూడా హయ్యర్ స్టడీస్లో ఉన్నారు. అలాగే టాలీవుడ్లో ఉన్న మరో కమీడియన్ లక్ష్మీపతి. ఈయన మరణించి సుమారు 9 సంవత్సరాలు అవుతుంది. అయితే ఈయనకు ఒక తమ్ముడు ఉన్నారు. పేరు శోభన్. ఈయన టాలీవుడ్లో వర్షం, బాబీ సినిమాలకు దర్శకత్వం వహించారు. అయితే ఈయన కూడా అనతి కాలంలోనే మరణించారు. అయితే ఈయనకు 2 కొడుకులు ఉన్నారు. వీరి పేర్లు సంతోష్ శోభన్, సంగీత్ శోభన్. వీరిద్దరూ కూడా టాలీవుడ్లో హీరోలుగా కొనసాగుతున్నారు. అయితే తన తమ్ముడు కొడుకులు కావడం వల్ల కమీడియన్ లక్ష్మీపతికి సంతోష్ శోభన్, సంగీత్ శోభన్ వరుసకు కొడుకులు అవుతారు. ఇవండి టాలీవుడ్లో ఉన్న కమీడియన్స్ యొక్క కొడుకుల వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.